తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి హనుమద్ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సిస్లా సిద్ధాంతి గారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశి ఫలితాలు అలాగే గ్రహస్థితులు తెలియజేస్తారు. ఇక పరాభవనామ సంవత్సరం ఎలాగో వచ్చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది, ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి గ్రహస్థితిని మెరుగుపరుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు, గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారు. ఎందుకంటే సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనుల సంచారం, రాహుకేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే సంవత్సర ఫలితాలు వస్తాయి అన్ని. అవును. ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు, కదలరు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మనకి శని పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో కుంభంలో మన మీనంలోనే సంచారం, మీనరాశిలోనే శని సంచారం. ఇక రాహుకి వస్తే రాహు డిసెంబర్ 5వ తారీఖు నాడు కుంభంలో ఉన్నటువంటి రాహుకేతువులు సమసప్తకాలు, అంటే ఒకే డిగ్రీ మీద తిరుగుతారు. 0-180 అంటాం. ఇట్లా రాహువు కేతువు ఒకే రోజున ఒకే నిర్దిష్ట సమయంలో రాహు కుంభం నుంచి మకరంలోకి అపసవ్యంగా వెనక్కి వస్తాడు. ఇక కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ 5న సంచార రీత్యా. అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు, మరల ఉగాది వచ్చే వరకు అంటే సంవత్సరాంతం వరకు 4 నెలల 6 రోజుల పాటు. గట్టిగా చెప్పాలంటే 4 నెలలు వాళ్ళు ఈ రాశి, ఏ ఒక్కొక్క రాశి మనం చెప్పుకుంటూ వెళ్దాం. సంచారంలో మటుకు డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా రాహు వచ్చి మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం. శని పూర్తిగా సంవత్సరం మొత్తం మీనం. కానీ జూలై చివరిలో అంటే జూలై 3వ వారం తర్వాత నుంచి ఒక 2 నెలల పాటు మటుకు వక్ర సంచారం, అది కూడా మీనంలోనే. ఇంతేకాకుండా శని ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం నుంచి మీనరాశిలోనే ఉన్నారు. ఆయన 2వ పాదం నుంచి 3వ పాద ప్రవేశం జూలై 7వ తారీఖు జరుగుతుంది. ఇది శని సంచారం. అసలైన పెద్ద ఆయన సంచారం చూద్దాం. దేవగురు బృహస్పతి అవస్థ ద్వారా వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం ఋతుమార్గంలో 70 రోజులు, ఉగాది నుంచి 70 రోజుల పాటు ఆయన ఋతుమార్గంలోనే మిథున రాశిలోనే సంచారం. తదుపరి 135 రోజులు కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చులో ఉంటాడు. అందుకనే అప్పుడు పుష్కరాలు కూడా వస్తాయి గురువు ప్రవేశం ద్వారానే. అక్కడి నుంచి 135 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 15 ఆ సమయం వచ్చేటప్పటికి అతిచారంతో సింహరాశి ప్రవేశం. సింహరాశి ప్రవేశించి అక్టోబర్ 15, నవంబర్ 15 ఒక నెల, డిసెంబర్ 15 వరకు అతిచారంలో సంచారం చేస్తాడు. మరలా డిసెంబర్ 15 నుంచి వక్ర సంచారం మొదలు పెడతాడు ఆయన. జనవరి 15, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం. చాలా విచిత్రమైన సంచారం గురువుకి ఈ సంవత్సరం, ఎవరికీ లేదు. అవస్థ అంటాం దాన్ని. అక్కడి నుంచి ఫిబ్రవరి 15 నుంచి సంవత్సరాంతం వరకు, నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా గురువు కర్కాటక రాశి సంచారం. ఇది ప్రధాన గ్రహాల సంచార స్థితి ఈ సంవత్సరం. దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూక్ష్మంగా తెలుసుకుందాం. ఈ పరాభవన సంవత్సరంలో కర్కాటక రాశి వారిని మనం ప్రధానంగా పరిశీలించుకుంటే కనుక, కర్కాటక రాశి వారికి గురు సంచార రీత్యా తీసుకుంటే మొదటి 70 రోజులు ద్వాదశంలో, వ్యయంలో, నీచ స్థానంలో సంచారం. తదుపరి 135 రోజుల పాటు జన్మరాశి కర్కాటకంలోనే సంచారం. తదుపరి 120 రోజులు అంటే చెప్పాలంటే 4 నెలల పాటు సంచార రీత్యా ఆయన ద్వితీయంలో సంచారం, సింహంలో ద్వితీయంలో సంచారం. ఇక మరలా వెనక్కి వచ్చి 2 నెలల పాటు జన్మరాశిలోనే సంచారం. ఏతావాత అంటే మొత్తం మీద మనం పరిశీలించుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి మొదటి 70 రోజులు వదిలేస్తే ఉగాది నుంచి చాలా బాగుంటుంది.
ఒక రోజు సందేహమే తర్వాత లేదు. చాలా బాగుంటుంది. జూన్ నుంచి బాగుంటుంది చాలా బాగుంటుంది, అది తిరుగులేదు. ఆ కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి పునరోసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలు వాళ్ళకి పునరోసు వచ్చేటప్పటికి చివరి పాదం, పుష్యమి, ఆశ్లేష చివరి వరకు 4 పాదాలు. ఈ 9 పాదాల వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. సంచారంలో అష్టమంలో ఉన్న రాహువు కూడా డిసెంబర్ నుంచి మారుతాడు ఈ కర్కాటక రాశి వారికి. తీసుకుంటే సప్తమంలో, అందుకని రాహు బలం కూడా ఉంటుంది, మరోవైపు శని బలం కూడా ఉంటుంది. కేవలం ఒకే ఒకటి ఏంటంటే వాళ్ళకి వచ్చే ఇబ్బంది తండ్రికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి, మిగిలినవి ఏమి ఇబ్బంది లేదు. మొత్తం మీద తీసుకుంటే కర్కాటక రాశి వారికి దాదాపుగా బాగుంది. 80% తిరిగేది, 70 నుంచి 80% బాగుంది. కేవలం స్వల్ప సమయం, అందున 70 రోజులు. 70 రోజులు అంటే సుమారు 2 నెలలు. అట్లా తీసుకున్నా కూడా వీళ్ళకి ఓవరాల్గా మనం పీరియడ్లో తీసుకుంటే అష్టమంలో ఉన్న రాహువు, ఏనులో ఉన్న గురువు, ఈ స్థితిని పరిశీలించుకుంటే కొంత ఒక 3 నెలలు మాత్రమే కొంచెం స్లో ఉంటుంది. సంవత్సరం మొత్తంలో 9 నెలలు బాగుంటుంది. అంటే దాదాపు 70% కర్కాటక రాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. దాని అర్థం ఏంటంటే కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో బాగుంటుంది. 70% బాగుంటే బాగున్నట్టే కదా. అంతే కదా. 100కి 100 బాగుండాలని కోరుకోవటం అది అత్యాశ, అంతే కదా. రావాలని కోరుకోవటం ఆశ, కానీ 100కి 100 నాకే ఇంకెవరికి కాకూడదు అది అత్యాశ. అంతే కదా. ఆ రీత్యా 70% బాగుంటుంది, ఏమి ఇబ్బంది లేదు పెద్దగా. వీళ్ళేమి దశరథ కృత శని స్తోత్రం మంచిది వీళ్ళకి. దశరథ మహారాజ్ చేత పట్టినటువంటి శని స్తోత్రం నిరంతరం చదువుతూ ఉంటే కనుక మీరింట బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. లేని పక్షంలో డబ్బు వస్తుంది కానీ బయటకు వెళ్ళిపోతుంది. డబ్బు కూడా ఉండాలి, నిల్వ ఉండాలిగా, ఖచ్చితంగా ఉండాలి. ఆ ఉండాలి అంటే దశరథ కృత శని స్తోత్రం చదవాలి. శని వీరి రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు, లక్ష్మీ స్థానంలో. లక్ష్మీ స్థానంలో శని ఉంటే డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తుంది కానీ వెళ్ళిపోకూడదు కదా. ఆ దోషాన్ని హరించాలి, పోగొట్టాలి అంటే దశరథ కృత శని స్తోత్రం ప్రతినిత్యం చదవాలి. ఈ కుదరని పక్షంలో ఈ సాఫ్ట్వేర్లో ఉన్నారు మనం లేవలేము అనుకుంటే శనివారం నాడైనా 19 సార్లు చదవాలి. అలా చిన్నది చెప్పాలంటే 2 నిమిషాల్లో చదివేయచ్చు. వస్తే 2 నిమిషాలు 19 సార్లు చదివితే మటుకు ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం, ఇబ్బంది కూడా ఉండదు. మొత్తం మీద అలవాటు చేసుకుంటే దాదాపు పెద్దగా ఇబ్బందులు కూడా వెళ్ళవు. దక్షిణామూర్తి స్తోత్రం చదవద్దని చెప్పాం, చదివితే ఇంకా బలం, అంతే కదా. దక్షిణామూర్తి స్తోత్రమైనా, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమైనా చదివితే మంచిది. చదవకపోయినందువల్ల వాళ్ళకి వచ్చే ఇబ్బంది పెద్దగా ఏం లేదు. చదివినందువల్ల విశేష ఫలితం ఎప్పుడూ ఉంటుంది, ఇంకా అధికంగా. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు గురుగారు. శుభమమ్మ.